వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందని నిజామాబాద్ హాస్పిటల్ దగ్గర ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. వేల్పూర్ మండలం పడిగల్కు చెందిన 35 ఏళ్ల రాధిక వెన్నుపూస నొప్పితో 3 రోజుల క్రితం ప్రతిభ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. నిన్న సాయంత్రం డాక్టర్లు సర్జరీ పూర్తి చేసిన తర్వాత పేషెంట్ మృతి చెందింది. హార్ట్అటాక్ వచ్చి మృతి చెందినట్లు వైద్యులు తప్పుడు సమాచారం చెబుతున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మహిళ చనిపోయిందని, తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు మృతురాలి బంధువులు. టూ డేస్ బ్యాక్ కవిత అనే మా వద్దని ఇక్కడ జాయిన్ చేసుకోవడం జరిగింది. స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వల్ల అడ్మిషన్ చేసాం. ఇక్కడ అడ్మిషన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సాయి హరీష్ అనే డాక్టర్ ఈమెకు స్పైనల్ కార్డ్ సంబంధించిన ప్రాబ్లంకు సొల్యూషన్ చూపిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు డాక్టర్ పేషెంట్ చనిపోయిన తర్వాత చిన్న ప్రాబ్లం వల్లనే చనిపోయిందని ఇప్పుడు 99% బతికిస్తామని చెప్పినటువంటి ఈరోజు డాక్టర్ మాదేం ప్రాబ్లం లేదని చెప్పేసి చేతులు ఎత్తేయడం, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ సార్ మాకు న్యాయం చేయాలి, మీ కారణంగా ఒక డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా చనిపోవడం జరిగింది. మేనేజ్మెంట్ మాట్లాడితే మాకు న్యాయం చేసే వాళ్ళు మాకు ఉన్నారు, మీరు ఎవరు చెప్తారో చెప్పుకోవాలనే విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఉన్నత అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక మేనేజ్మెంట్ ఈ విధంగా దిగజారు మాటలు మాట్లాడుతుంటే మేనేజ్మెంట్ యొక్క తీరు మనం గమనించాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలా, అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ నిర్లక్ష్యానికి కారణమైనటువంటి హాస్పిటల్ యాజమాన్యం పైన చర్య తీసుకొని హాస్పిటల్ని సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 3 రోజుల అడ్మిట్ చేసుకున్నారు. నేను ఆపరేషన్కి తీసుకుపోయినప్పుడు చెయ్యలేకపోతే మాకు చెప్పాలి కదా, మాకు ఇది కాదు, మాతో ఈ పేషెంట్ ఇది మాకు లేదు, చేయగలిగి అవకాశం లేదంటే చెప్తే మేము ఇంకెక్కడన్నా తీసుకుపోతుంటాం కదా, మేము అట్లనే ఉంచుకుంటుంటాం కదా, మరి మా ఆయన కన్నా మేము పానం తీసుకుంటుంటాం కదా. వీడికి ఎవరికి వచ్చి ఆ డాక్టర్ సాబ్ ఆపరేషన్ చేసి ఆమె పానం పోయింది. డాక్టర్